జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ జయరాజ్ ఆధ్వర్యంలో పుంగనూరులో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అరాచక శక్తులు పట్టపగలే దారుణంగా హత్య చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన వృత్తి ధర్మాన్ని నిర్వహించారని, ఎర్రచందనం స్మగ్లర్ల ఆపడాలను, భూ కబ్జాదారుల అక్రమాలను ఎండగడుతూ వార్తలు రాస్తున్నందుకే అతన్ని టార్గెట్ చేసి చంపడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కివేయాలని చూస్తే అది అక్షరాయుధమై ఎదురు దాడి చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి హత్య కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలన్నారు. మీడియా పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు, జర్నలిస్టుల భద్రతను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను, పాత్రధారులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీకోట మండలానికి చెందినటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి అక్కడున్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్లు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కబ్జాకోర్లు అత్యంత దారుణంగా హత్య చేయడం ఇది చాలా దారుణం, అమానుషం. ఈ యొక్క దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు కూడా సంయుక్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జర్నలిస్టులకు భద్రత కల్పించకపోతే ఇలాంటి హత్యలు ఖచ్చితంగా పునరావృతమవుతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించండి. ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టు యొక్క సమస్యలను పరిష్కరించే భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల పైన దాడి జరిగిందంటే ఇది జర్నలిస్టును హత్య చేసినట్లు కాదు, ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కినట్లు, పత్రికా స్వేచ్ఛ యొక్క గొంతు నొక్కినట్లు, పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినట్లు దాడి చేసినట్లని ఈ యొక్క పౌర సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వెంటనే అందించాలి. హత్య చేయబడినటువంటి గురిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వెంటనే పంపించాలని చెప్పేసి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క దాడికి పాల్పడిన వారిపైన పీడీ యాక్ట్ పెట్టాలి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అడ్వకేట్స్ కి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మా యొక్క విజ్ఞప్తి, జర్నలిస్టుల యొక్క విజ్ఞప్తిని మీరు కూడా గుర్తించండి. దయచేసి నిందితుల తరఫున వాదించద్దని కూడా మేము ఈ సందర్భంగా అడ్వకేట్స్ అందరికీ కూడా, లాయర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి సొంత జిల్లా, మాకు కూడా రక్షణ భద్రత ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి. అయినా ఈ రోజు జర్నలిస్టులు నడి రోడ్డు పైన అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో, ఏమండి నిజాన్ని నిర్భయంగా రాసేటువంటి జర్నలిస్టుకి ప్రభుత్వం భద్రత కల్పించకపోగా ఈ యొక్క స్మగ్లర్ల నుండి ఈ దాడులు గురి కావడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి, తగిన రక్షణ కల్పించాలి జర్నలిస్టులందరికీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.